పిఠాపురంలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఒకవైపు వర్మ, మిగతా వాళ్ళందరూ కూడా ఇంకొక వైపు అనే విధంగా రాజకీయాలన్నీ కూడా మారిపోయాయి. ఇప్పటి వరకు మన అందరికీ తెలిసింది ఏంటి, వర్మ గారు కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎంత మాట చెప్తే అనే విధంగా ఆ విధంగా ఉండేవారు. సో ఇప్పుడు ఎందుకు మరి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా, అది వ్యతిరేకంగా మారుతున్నాడా, అసలు వర్మ గారి లక్ష్యం ఏంటి అంటూ కూడా కొంతమంది మాత్రం ఆయన మీద ఫైర్ అవుతూ ఉన్నారు. అయితే ఇదంతా కూడా ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, ఒక ఫ్లెక్సీలో ఫోటోల దగ్గర ఇదంతా కూడా రాద్ధాంతం చేస్తున్నారు వర్మ గారు అనే విధంగా క్లియర్గా చాలామంది కూడా ప్రజలు కూడా మాట్లాడుతున్నారు. అయితే ఈ యొక్క వివాదంలో ఒకవైపు ఏమో దొరబాబు గారు, అదే అంటే మాజీ ఎమ్మెల్యే దొరబాబు గారు, అదేవిధంగా వర్మ వర్సెస్ అనే విధంగా మారిపోయింది. సో వీళ్ళిద్దరి మధ్య ఈ ఫోటోల వివాదం అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత అసలు వర్మ గారు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, కూటమి ప్రభుత్వానికి ఆయనే ఒక మేకులాగా తయారవుతున్నారా అనే అనుమానాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ వివాదం జరుగుతుంది, ఎవరికి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సమయంలో ముద్రగడ గారి కూతురు క్రాంతి గారు ఒక ట్వీట్ వేశారు. ఆ ట్వీట్ అనేది ఇంకా ఉన్నటువంటి ఆ ఒక హీట్ని ఇంకా ఎక్కువగా చేస్తుంది అనమాట. అంటే అగ్నికి ఆజ్యం పోసినట్టు అయిపోయింది. అయితే వర్మ గారిని టార్గెట్ చేస్తూ ఆమె కూడా ఆ ఒక ట్వీట్ చేశారనమాట. అసలు ఆ ట్వీట్లో ఏముంది అంటే, వర్మ గారు మీరు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు, సో గతంలో కూడా మీ సీట్ గురించి కూడా చాలామంది ఇదే విధంగా అన్నారు, మీరు కూడా అదే విధంగా మాట్లాడారు. అయితే మీరు ఎందుకు మర్చిపోతున్నారు ఒక మాట, పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ కూడా కూటమి ప్రభుత్వంలో ఒక భాగమే కదా. సో అలాంటప్పుడు మీరు ఎందుకు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత మాట చెప్తే అంత అనే విధంగా మీరు ఉంటారు, అలాంటప్పుడు ఆయన కూడా అదొక పార్టీలో, ఆ కూటమిలో భాగమే కదా. అలాంటప్పుడు మరి ఈయన ఎందుకు ఎప్పుడు కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు అనే విధంగా. అయితే ఇప్పుడు కూడా ఈ యొక్క వివాదంలో జస్ట్ ఆ ఫోటోలు అంటే ఫ్లెక్సీలోని ఫోటోల వివాదంలో ఒక మాట అన్నారు వర్మ గారు. ఏంటంటే, నేను దత్తత వచ్చిన వాడిని కాదు, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ప్రజల మనలతో ఇంత స్థాయికి వచ్చానన్న విధంగా మాట్లాడారు. సో ఇందులో క్లియర్గా ఏమర్థమవుతుంది, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఆయన్ని విమర్శిస్తూ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే పాయింట్ మాత్రం జనాలకి క్లియర్గా అర్థమైపోయింది. ఆయన ఆ విధంగా అనలేదు అని అన్నా కూడా జనాలకు మాత్రం అర్థమైపోయింది, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు వర్మ గారు అని చెప్పేసి. సో అంటే జనాలు ఎవరు కూడా అంత నాలెడ్జ్ లేకుండా లేరు. క్లియర్గా నేను దత్తత రాలేదు, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాననే విధంగా అన్నప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారని చెప్పేసి క్లియర్గా అందరికీ అర్థమైపోతుంది కూడా. సో ఈ పాయింట్ని కూడా క్రాంతి గారు ట్వీట్లో రీచ్ చేశారనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారిని మీరు అన్నారు అనలేదు అని చెప్పేసి ఎవరు కూడా డిసైడ్ చేసుకోలేరు అనుకుంటున్నారా, క్లియర్గా అందరికీ అర్థమైపోతుంది. అదే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో దాదాపుగా 600 కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చారు. అంతా కూడా మీరు మర్చిపోతున్నారా? పిఠాపురం నియోజకవర్గంలో రైల్వే స్టేషన్ చూడండి, రూపురేఖలు మార్చేస్తున్నారు. ఒక బ్రిడ్జిలు కావచ్చు, అదేవిధంగా రోడ్లు కావచ్చు, ప్రతి ఇంటికి నీళ్లు కావచ్చు, మురిక్కాలవలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఎంత అద్భుతంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మీరు ఇక్కడే ఉంటున్నారు కదా, మీకు కనిపిస్తుంది కదా. సో ఇదంతా కూడా మీరు ఏ విధంగా మర్చిపోయి మాట్లాడుతున్నారు, మీరు పుట్టిపోయినటువంటి గడ్డ అంటున్నారు, మరి ఆ గడ్డకు అభివృద్ధి చెందుతూ ఉంటే మీరు చూడలేకపోతున్నారా? ఎందుకు ఇదంతా కూడా ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఆయన కూటమి ప్రభుత్వంలోకి రావడం వల్ల కూటమి ప్రభుత్వానికి అంటే కూటమికి కొంచెం బెనిఫిట్ అయింది అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. అంటే కొంచెం ఏంటి, దాదాపుగా పవన్ కళ్యాణ్ గారు వచ్చినందుకే గెలిచారు సిబిఎన్ గారు అనే విధంగా కూడా జనాలు చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. సో అలాంటిది ఆయన గురించి విధంగా మీరు మళ్ళీ టార్గెట్ చేస్తూ ట్రిగర్ చేస్తూ మాట్లాడడం మాత్రం సరైన పద్ధతి కాదంటూ క్రాంతి గారు ట్వీట్ పెట్టారనమాట. సో ఆమె ట్వీట్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువగా హిట్ ఎక్కుతూ ఉన్నాయి పిఠాపురంలో రాజకీయాలు. మరి అసలు వర్మ గారి లక్ష్యం ఏంటి, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ అసలు ఏం చేయాలనుకుంటున్నారు అనే దాని పట్ల ప్రజలు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.